గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు, శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, 12 మాసాలు ఉన్నాయి కదా గురుగారు, ఎందుకు శ్రావణ మాసానికి ఇంత ప్రత్యేకత? ఎందుకంటే ఈ మాసానికి నభోమాసం అని పేరుంది వేదంలో. మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యేషోర్జశ్చ సహస్యశ్చ 12 మాసాలకి పేర్లు. నభము అంటే ఆకాశం. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా శాసించేటటువంటి శక్తి విష్ణువు. విశ్వవ్యాపకశీలత్వమైనటువంటి ప్రాణశక్తి చైతన్యము విష్ణు స్వరూపము. విష్ణు అనగానే మళ్ళీ మనం చతుర్భుజు శంఖము చక్రము గద లక్ష్మి అనుకోకూడదు. ఒక చైతన్యము, ప్రాణశక్తి, జీవశక్తి. ఆ జీవశక్తి శ్రవణ నక్షత్ర మండలంలో కనిపించే మాసం ఈ మాసం. అందుకే శ్రావణ మాసం అన్నారు. పౌర్ణిమ శ్రావణ మాసం సందర్భంగా పౌర్ణిమ నాడు శ్రవణ నక్షత్ర మండలం వద్ద చంద్రుడి సంచారం ఉంటుంది. ఈ మాసంలో మనము ఆకాశం వైపు చూచి ధ్యానం చేస్తూ అంతర్ముఖులమై మనలో ఉండే ప్రాణశక్తిని, జీవ చైతన్యాన్ని పెంచుకోవాలి. ఎందుకని? ఈ మాసంలో పగటి కాలం తగ్గిపోతుంది, రాత్రి కాలం పెరిగిపోతుంది. అంటే మనకు సప్తర్షి మండలము, బేర్ ఆంగ్లంలో, మనకంటే గ్రీకులు చాలా పేర్లు పెట్టేశారు వీటికి. ఆకాశం అసలు మన పురాణ గాథలన్నీ కూడా నక్షత్రాల కదలికలకు సంబంధించినవి. ప్రాతరీయ అవాణం ప్రథమాయ జధ్వం ఋగ్వేద మంత్రం. ఏ రోజు ఏ నక్షత్రం మనకు కనిపిస్తుందో ఆ రోజు ఆ నక్షత్రాన్ని పూజించాలి. ఏమి అలా నక్షత్రాన్ని పూజించాలి అంటే ఆకాశంలో అక్షంతలు ఇస్తామా? మరి ఆ కనిపించే నక్షత్రానికి సంబంధించిన అవుట్లైన్ గీతలు గీసి ఒక పురాణం కథ. భాద్రపదం చవితి, వినాయక మండలం, గణపతి. శ్రావణ మాసం విష్ణువు, కృష్ణాష్టమి కృష్ణుడు. శ్రవణ నక్షత్రం స్వామి ఈ మాసంలో అవతరించాడు. విశేషంగా ఈ మాసంలో పూజ చేద్దాం. ఇది వెన్నెల మాసం. శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు. జ్యోతిషపరంగా చంద్రుడు మనఃకారకుడు. పాలకడలిలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన వాడు కదా చంద్రుడు. అందుకే చంద్రుని మనమంతా మేనమామ అంటాం, చందమామ అంటాం. లక్ష్మీదేవి అమ్మ, శ్రీమన్నారాయణమూర్తి తండ్రి. ఈ క్రమంలో చందమామ అయిపోయాడు ఆయన. అందుకని ఈ మాసంలో మనము ఉపవాస వ్రతం పాటిస్తూ, సప్తర్షి కృచ్ఛ చాంద్రాయణ వ్రతం, ఇవన్నీ ఉపవాస వ్రతాలు. చాతుర్మాస్య వ్రతం, ఇది కూడా ఉపవాస వ్రతం. ఈ విధంగా అంతర్ముఖులమై సూర్యాస్తమయం కాకంటే ముందే దీపారాధన చేస్తూ చిన్నారి బాలబాలికల్ని కూర్చుండబెట్టుకొని విష్ణు కథలు లేదా కృష్ణ కథలు లేదా ఆధ్యాత్మిక కథలు ఇవి చెబుతూ కాలం గడపాలి. అందుకని ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఈ మాసానికి ఇంకో పేరు కూడా ఉంది, వ్రతాల మాసం. నోములు వ్రతాలు రెండు మళ్ళీ వేరే అర్థాలు. నిత్యమైనది నోము, వ్రత్యతే అనేనా నియమంతో కూడుకున్నది వ్రతం. కృష్ణాష్టమి వ్రతం అలా కాదమ్మాయి. అసలు ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేదే చాతుర్మాస్య ద్వితీయ అశూన్య శయన వ్రతంతో ఆరంభం అవుతుంది. శ్రావణ శుద్ధ విధియ రోజున భార్యాభర్తల మధ్య తగవలు లేకుండా, దాంపత్యం గొడవలేవి రాకుండా వాళ్ళిద్దరు ఎలకాలం కలిసి ఉండాలనే ఉద్దేశంతో మన పురాణాలు ఒక వ్రతాన్ని సూచించాయి. ఆ రోజున వాళ్ళిద్దరూ నిద్రించడానికై ఉపయోగించేటటువంటి చాప, దిండు, పరుపు, మెత్త, పానపు వీటిని దానం ఇవ్వాలి. అలాగే రవ్వ లడ్డు వీటిని సిద్ధం చేసి శ్రీమన్నారాయణమూర్తి పవళించి ఉన్నట్లుగా ఉండే అర్చామూర్తి, పాద సంవాహనం చేసే లక్ష్మీదేవి, శేషపానపు అలాంటి అర్చామూర్తి కానీ ఫోటో కానీ సేకరించి ఇంట్లో స్థాపితం చేసి పూజ చేసి ఈ రవ్వ లడ్డూలని నివేదనగా అర్పించి భార్యాభర్తలు ఒకరికొకరు ప్రసాదంగా ఇచ్చుకోవాలి. తీపి తినాలి, తీపి మాట్లాడాలి కదా. మనం మంచి కోరుకోవాలి అంటే తీయగా మాట్లాడాలి. నోట్లో తీపి పదార్థం వేస్తే తీపిగానే మాట్లాడతాం కదా. ఉండండి మీ కాళ్ళు ఇరగొడతానని ఆవిడంటే ఆయన ఎప్పుడు ఊరుకుంటాడు? తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నే రెండంట అన్న కాలం వచ్చేసింది ఇప్పుడు బయట అంతా. అలా కాకూడదు. ఇది మొదటి వ్రతం. అది కాగానే నాగల చవితి, నాగుల పంచమి అది చేస్తాం. అది కాగానే ఎలా వస్తాయి తెలుసునా అమ్మాయి, ఈ నెలంతా కూడా వరుస పెట్టి. ఇప్పుడు శ్రావణ సోమవారాలు,
శివారాధన చేయాలి అని ఏ పుస్తకంలో ఉంది? స్కాంద పురాణంలో ఉంది. ఎలా చేయాలో కూడా ఉంది. ఎలా చేయాలో కూడా ఉంది. నభోమాసేందువాసరే, ఈ మాసం నభోమాసం కదా, ఇందువాసరం అంటే సోమవారం కదా, శివారాధన నక్తం చేయాలి, ఉపవాస వ్రతం పాటించాలి. శ్రావణ శనివారాలు వెంకటేశ్వర దీపారాధన. ఇది ఏ వ్రతంలో ఉంది? ఏ పుస్తకంలో ఉంది? ఎక్కడ చెప్పారండి? ఆదిత్య పురాణంలో ఉంది. అలాగే భవిష్య పురాణంలో, స్కాంద పురాణంలో కూడా ఉంది. నిజానికి అన్నట్టు ఈ శ్రావణ శనివారాలు స్కాంద పురాణాంతర్గతమైన విధానం, శ్రావణ శుక్రవారాలు భవిష్యోత్తర పురాణం, శ్రావణ మంగళవారం వరలక్ష్మి వ్రతంతో పాటుగా చేసేటటువంటి శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం, పెళ్ళైన వధువు 5 ఏళ్ళు చేసుకుంటుంది. ఇలా చేయడంలో ఈ శ్రావణ మంగళవారం వ్రతం కూడా భవిష్యోత్తర పురాణంలో వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని ఎలా ఉద్యాపనం చేయాలనేది స్కాంద పురాణంలో ఉంది. పురాణాలన్నీ ఈ వ్రతాలన్నీ కూడా అత్యధికంగా శ్రావణ మాసంలోనే చేయాలి అని చెప్పడంతో ఈ మాసాన్ని వ్రతాల మాసము అన్నారు. ఇంకా చెప్పాలి అంటే శ్రావణ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ, రాఖీ పండగ, జన్మాష్టమి. నిజానికి ఈ రోజున నాగబలి అన్న పేరిట సర్పాలను పూజించాలి. ఈ రాఖీ పండుగ అనేది ఉత్తరాయుకులుగా నుంచి వచ్చేసింది, నార్త్ ఇండియా నుంచి వచ్చేసింది. ఆ రోజున సర్పాలను పూజించాలి. ఈ మాసమంతా కూడా ఇలా పండగల చేత నిండిపోవడంతో అందరి ఇళ్లలో కూడా ఏముంటాయి తెలిసిన అమ్మాయి? నానబోసిన శనగలు ఉంటాయి, కిలోల కొద్దీ ఉంటాయి. అలాగే మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకోవడంతో చలిమిడి ఉంటుంది, అంతంత దీపాల ముద్దలు ఉంటాయి, చలిమిడి ఉంటుంది, శనగలు నానబోసినవి ఉంటాయి. మొలకలు రాకంటే ముందే తినాలి అన్నట్టు చాలా మంది పెద్ద పెద్ద మొలకలు వస్తే ఆరోగ్యం అంటారు. అలా తినకూడదు. ఆయుర్వేదం చెప్పింది ఏమిటి అంటే నానపోసిన శనగలని 5 గంటలు దాటిన తర్వాత ఆ వెంటనే తినేయాలి. ఒక రోజంతా నానబెట్టి తెల్లారి ఇంత పొడువుగా వచ్చేస్తే వాటిని ఫ్రై చేసి వేయించి మసాలాలు జల్లి దాని రూపురేఖలు మార్చి జనాలు ఏది రుచి అవుతుందో అది మన మరణానికి కారణమవుతుంది. నాలికకి ఏది రుచి అవుతుందో అది ఎక్కువగా తింటాం, దానిపైన మనకు మమకారం పెరుగుతుంది, అది మన మరణానికి దారితీస్తుంది. ఎవరిని చాలా ఇష్టపడతామో వారే మనకు అత్యధికంగా దుఃఖాన్ని కలిగించేవారు అవుతారు. ఇది కరెక్టే గురుగారు. నాలికను నియంత్రించుకోవాలి. శ్రావణ మాసం నేర్పించేదే అది. అందుకే ఈ మాసం అంతా ఉపవాసాలుగా సప్తఋషి కృష చాంద్రాయణ వ్రతం, త్రిరాత్ర వ్రతం, అనేకం ఋషి పంచమి వ్రతం ఎన్నో వస్తాయి ఈ మాసంలో. కాబట్టి ఈ మాసానికి ఇంత ప్రత్యేకం. కొసమరుపుగా చెప్పేది ఏంటంటే ఒక విషయం ఉంది అమ్మాయి, ఇదే ప్రశ్న నన్ను చైత్రమాసం గురించి అడిగామనుకో ఆ మాసానికి ఇంత ప్రత్యేకత ఉందనే చెప్తాను. వైశాఖం కావచ్చు, జ్యేష్టం కావచ్చు, ఏ మాసం చెప్పినా ఆ మాసానికి ఇంత ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటా. అంటే సనాతన ధర్మం భారతీయానికి సంబంధించి హిందూ జీవన విధానంలో ప్రతి నెల ముఖ్యం, ప్రతిరోజు ముఖ్యం, ప్రతి క్షణం ముఖ్యం. అదేదో సినిమా మధ్యన వచ్చిందే ప్రతిరోజు పండగే అని చెప్పి, నిజానికి ప్రతి క్షణం కూడా పండగ. మనకు 1440 నిమిషాల కాలం ఒక్క రోజులో ఉంటే ప్రతి క్షణం కూడా మనం ఆనందంగా బతకాలి. పరమాత్ముడు ఈరోజు నాకు జీవితాన్ని ఇచ్చాడు, రాత్రి పడుకోగానే ఏం జరుగుతుందో నాకు తెలియదు, పొద్దున్న లేవగానే మళ్ళీ ఇంకో రోజు ఉందిగా, థ్యాంక్స్ టు గాడ్. సైకాలజిస్టులు ఈ మధ్యన ఒక మాట చెప్పారు, గుడ్ మార్నింగ్ అంటూ భార్య భర్తకి మెసేజ్ పెడుతూ ఉంటుంది, అవుట్ డేటెడ్ అలా పెట్టద్దు. వెల్కమ్ ఫర్ ద బ్యూటిఫుల్ డే, ఎ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, లెట్ us ప్లాన్ ఫర్ టుడే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే. ఇలా మార్చేసి పెట్టండి, అంటే క్షణాన్ని ఆనందంగా బతకండి అంటూ సైకాలజిస్టులు కొత్తగా చెప్తున్నారు. ఇది ఏనాడో మన హిందూ జీవన విధానం చెప్పింది కాబట్టే జపం అన్న పేరిట మీకు నచ్చిన దైవనామాన్ని మనసులో స్మరిస్తూ శ్రీమాత్రే నమః, అది ఆనందం. ఇది రహస్యం. ధన్యవాదాలు. కృష్ణార్పణం.